హాయ్ అండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక లీడర్ ఎలా ఉండాలో, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా కనబడతా ఉన్నాడు. అతను చేసే ప్రతి పని కూడా అంతే కనిపిస్తూ ఉంది. వచ్చిన కాడి నుంచి కూడా నేర్చుకుంటా ఉన్నాడు. మనం ఏదైతే భరత్ అని నేను ఆ సినిమా ఉంది కదా, ఆ సినిమాలాగా ప్రతి పని నేర్చుకుంటున్నాడు చాలా ఫాస్ట్గా. అలానే ఒక రాజకీయ నాయకుడు ప్రజల మధ్యకి వెళ్ళి ఎలా ఉండాలి, ఒక గెలిచిన తర్వాత ఎలా ఉండాలి అనేది చూపిస్తూ ఉన్నాడు. ఏదైతే ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైతే అరకు వ్యాలీలో ఏదో విశాఖపట్నం ఏరియాలో కొన్ని ఉన్నాయి కదా, కొన్ని గుడారాలు అక్కడ ఉన్నాయి కదా. ఎందుకంటే చాలా డబ్బులు వస్తుంటాయి అక్కడ. వచ్చిన వాటిని సరిగ్గా ఖర్చు పెట్టరు. ఎందుకంటే అక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి, అటు ఆ ఏరియాకి పెద్దగా ఎవరు వెళ్ళరు కాబట్టి వాళ్ళు కూడా తెలియక అట్నే వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ అయితే దగ్గరుండి సమీక్షించి ఆ రోడ్లు కావచ్చు, లేకుంటే అక్కడ వాళ్ళ మంచినీటి వసతి కావచ్చు, వీటన్నింటి అయితే దగ్గరుండి చూసుకుంటూ ఆ నిధులు ఏదైతే ఉన్నాయో పక్కదారి పట్టకుండా వాటిని ఖర్చు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. చాలా మంచి పరిణామం అండి ఇది. ఖచ్చితంగా గిరిజన ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో అక్కడ తండాలు ఉంటాయో, లంబాడి తండాలు కావచ్చు, కొంతమంది కోయ వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది అక్కడ పాపం చిన్న చిన్న గుడిసెలు వేసుకుని వాళ్ళు బతుకుతూ ఉంటారు. కనీసం డోలీ అంటారు కదా, ప్రెగ్నెన్సీ లేడీస్ని డెలివరీ చేయడానికి కూడా అక్కడ అంటే తీసుకెళ్ళడానికి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఆ వాగుల్లో నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ చిన్న చిన్న బ్రిడ్జిలు కట్టించడం కావచ్చు, రోడ్లు వేయడం కావచ్చు, ఊర్లలో సీసీ రోడ్లు వేయడం కావచ్చు, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారండి పవన్ కళ్యాణ్ గారు అయితే. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా చాలా మంచి పరిణామం. ఇలానే ముందు కొనసాగాలని కోరుకుందాం. ఖచ్చితంగా ఒక ట్రూ లీడర్ ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. ప్రజల మధ్య మనం ఇక్కడ కూర్చొని ఎవడో అక్కడ ఒక కలెక్టరు లేకుంటే మిగతా వాళ్ళు రిపోర్ట్ ఇస్తే అది కరెక్ట్గా ఉండదు. ఈ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి చూసి అక్కడ సమస్యలు కరెక్ట్గా తెలుసుకొని చేస్తున్నాడు కాబట్టి అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారిని.